రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు కోరారు. చిన్న తప్పులకు కేసులు నమోదు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేస్ పాయింట్ల నుండి సరైన తూకాలతో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. ఎమ్మెల్యేస్ పాయింట్ల నుండి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసేటప్పుడు ఎమ్మెల్యేస్ పాయింట్లలో కాంటాలపై డీలర్ వేలిముద్రలతో తూకం వేస్తున్నారని, ఆ తర్వాత ఎఫ్సీఐ నుండి వచ్చిన లారీలలోని బియ్యాన్ని మాత్రం తూకం వేయకుండానే ప్రతి బ్యాగుకు 50 కిలోల చొప్పున లెక్క కట్టి డీలర్లకు పంపిస్తున్నారని, దీంతో బస్తాలకు చిరుగులు రంధ్రాలు పడి బియ్యం తూకం తక్కువగా వస్తుందని చెప్పారు. కొన్ని బస్తాలలో 10 నుండి 15 కిలోల బియ్యం కూడా తక్కువగా వస్తున్నాయని వాపోయారు. రేషన్ షాపులకు బియ్యం వచ్చిన తర్వాత కార్డుదారులకు పంపిణీ చేసే టైంలో తనిఖీ కోసం వచ్చిన అధికారులు రికార్డుల ప్రకారం బియ్యం నిలవలేకపోతే డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. గోదాముల నుండి బియ్యం తక్కువ రావడం వల్ల ఆర్థిక నష్టమే కాకుండా కేసుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డీలర్లకు ఎమ్మెల్యేస్ పాయింట్ల ద్వారా సరైన తూకం వేసి బియ్యం అందజేయాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, కోశాధికారి కోటగిరి సూర్యనారాయణ, మునిందర్రావు, లక్కీ నాయక్, విజయ్ కుమార్, మసూద్ కలీం, కోట్ల సరిత, అశోక్, బాల్రెడ్డి, అంతటి శ్రీనివాస్, కొండ నరసింహ, భవానీ ప్రసాద్, సుధాకర్ రెడ్డి, రాము, పర్వతాలు, జ్యోతి, మురళీకృష్ణ, యాదయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కార్యవర్గం మండల అధ్యక్ష కార్యదర్శులతోటి సమావేశం ఏర్పాటు చేసి మన యొక్క పీడిఎస్ సిస్టాన్ని బలోపేతం చేస్తూ కింది స్థాయిలో అందరికీ కూడా జాగ్రత్తగా పంపిణీ చేయాలనేది వారి యొక్క ఇన్స్ట్రక్షన్ చేశారు. మాకు కూడా ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారి దృష్టికి తీసుకెళ్ళాము. మా సమస్యల్ని తొందరగా పరిష్కరిస్తూ మాకు ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య వేబిట్ చేస్తే ఒకటి, ఈ చిన్న వాటికి కూడా కేసులు చేయొద్దు అనేది మేము మా రిప్రజెంటేషన్ ద్వారా జాయింట్ కలెక్టర్కు అధికార యంత్రాంగాన్ని తెలియజేయడం, మా అందరి సమక్షంలో తెలియజేయడం జరిగినది. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మరి జిల్లాలో అన్ని రేషన్ షాపులని సరైన టైంలో చేయాలని చెప్పేసి ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలోని మరి మీటింగ్ హాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ పౌర సరఫరాల శాఖ వారు మాకు ఈరోజు మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీలర్లు సకాలంలో రేషన్ షాపులు తీసి కార్డుదారులకు సరి అయిన టైంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని చెప్పారు. దానికి మేము అందరం కూడా మరి సమ్మతంగా ఒప్పుకున్నాం. మరి గోదాముల నుంచి కూడా మాకు కొన్ని బియ్యం తక్కువ వస్తూ ఉన్నాయి, దాన్ని కూడా సరిచేయమని మేము మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా దాన్ని కూడా మేము మరి న్యాయం చేస్తామని తెలియజేశారు. అట్లాగే మీరు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారం మేము రేషన్ షాపుల ద్వారా ప్రజలందరూ కూడా మరి ఎల్లవెల్లా మరి బియ్యం సప్లై చేసి వారి మండలంలో అధికారుల మండలంలో ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.